హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? 1460 మే 16న ప్రస్తుత కేరళ రాష్ట్రంలోని కాలికట్టు ప్రాంతంలో కొంతమంది నావికులు అడుగుపెట్టారు. ఆ తర్వాత భారతదేశ రూపురేఖలు మారిపోయాయి. దేశ చరిత్రయే మారిపోయింది. పోర్చుగీసు దేశానికి చెందిన నావికుడు వాస్కో డి గామా ఐరోపా దేశం నుండి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. మీలో చాలా మందికి ఒక సందేహం రావచ్చు. వేలాది సంవత్సరాలుగా భారతదేశాన్ని అనేక మంది పాలకులు పాలిస్తూ వస్తున్నారు. మౌర్యులు, గుప్తులు, ఢిల్లీ సుల్తానులు ఈ దేశాన్ని పరిపాలించారు. మరి అలాంటప్పుడు 1460లో భారతదేశాన్ని కొత్తగా కనుక్కోవటం ఏమిటి అనే సందేహం మీకు కలిగే ఉంటుంది. భారతదేశంలోకి చొరబడి అనేక మంది తమ పరిపాలనను కొనసాగించారు. భారతదేశానికి సముద్ర మార్గాన్ని ఎలా కనుగొన్నారు, తర్వాత దేశంలోకి ఎలా చొరబడ్డారు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. మీరు చేసే ఈ చిన్నపాటి లైక్ మాకు ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మేము మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. అలాగే మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. మేము ముందుగా ఈ వీడియో అప్లోడ్ చేసిన మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ తప్పకుండా వస్తుంది. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇన్ దిస్ వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, పోర్చుగీసు దేశానికి చెందిన వాస్కో డి గామా ఐరోపా దేశం నుండి భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని కాలికట్ ప్రాంతానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. అందుకే వాస్తవంలో భారతదేశాన్ని కనుగొన్నది వాస్కో డి గామా అని చెబుతారు. ఆ సమయంలో అనేక వ్యవసాయ ఉత్పత్తుల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉండేది. ముఖ్యంగా మసాలా దినుసులు పండించడంలో ప్రపంచంలోనే ప్రత్యేకత కలిగిన దేశంగా ఉండేది. అందువల్ల భారతదేశంతో వ్యాపారం చేసేందుకు యూరప్ నుండి చాలా వ్యాపారస్తులు వచ్చేవారు. ఆ సమయంలో భారత్, చైనా, మయన్మార్ లాంటి దేశాలతో వ్యాపారాలు చేయాలంటే రోడ్డు మార్గం గుండా మాత్రమే వచ్చేవారు. అయితే రోడ్డు మార్గాలు ఉన్న ప్రాంతాలలో ముస్లింలు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. అందుకే ముస్లిం పాలకులు ఈ విదేశీయుల్ని ఈ రహదారుల గుండా రానిచ్చేవారు కాదు. దీంతో యూరోపియన్లు భారతదేశంలో దొరికే ఉత్పత్తుల గురించి, ఇక్కడ సంపద గురించి తెలుసుకొని ఎలాగైనా భారతదేశంలోకి అడుగు పెట్టాలని ప్రయత్నాలు చేశారు. అందుకే వ్యాపార మార్గానికి అడ్డంకిగా ఉన్న సమస్యకి పరిష్కారం కనుక్కోవాలి అనుకున్నారు. ఈ యూరోప్లోని అనేక దేశాలు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కునేందుకు ప్రయత్నించారు. అనేక సంవత్సరాల ప్రయత్నాల తర్వాత కూడా వారు సముద్ర మార్గాన్ని కనుక్కోలేకపోయారు. ఎందుకంటే ఆ కాలంలో సముద్రం గురించి, సముద్ర ప్రయాణం గురించి అనేక అపోహలు ప్రబలి ఉండేవి. నావలు సముద్రం లోపలికి కొంత దూరం వరకు తీసుకువెళ్తే కనుక ఆ నావ వెంటనే మునిగిపోతుందని అపోహ ఉండేది. అందుకే చాలామంది సముద్రం మీద ఎక్కువ దూరం ప్రయాణం చేసేందుకు వెనుకడుగు వేసేవారు. కానీ 1460లో పోర్చుగీసులోని ఒక చిన్న గ్రామంలో పుట్టిన వాస్కో డి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కొని యూరప్ దేశాలలో వ్యాపార లావాదేవీలకు ఒక కొత్త చరిత్రను లిఖించారు. చరిత్రలో తన పేరును కొత్త సిరాతో లిఖించుకున్నాడు. భారతదేశాన్ని కనుక్కోవడం ఎలా సాధ్యమైంది? మరి పోర్చుగీసులోని ఒక చిన్న గ్రామంలో పుట్టిన వాస్కో డి గామా యొక్క తండ్రి కూడా నావికుడే. తన పేరు ఎస్టువాయ్ ద గామా. పోర్చుగీసు రాజు కొలువులో వాస్కో డి గామా తండ్రి పనిచేసేవాడు. వాస్కో డి గామా బాల్యమంతా అతని తండ్రి సారథ్యంలోనే గడిచింది. 15వ ఏటకే వాస్కో డి గామా మంచి నావికుడిగా ఎదిగాడు. తుఫాను సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు, పొగమంచు వల్ల దారి అయోమయం అయినప్పుడు, కరుకుశీలలో పొంచి ఉన్న ప్రమాదకరమైన మార్గాల్లో ఓడలు ప్రయాణించవలసినప్పుడు నావికులు ఎలాంటి కౌశీలలు ప్రదర్శించాలో నేర్చుకున్నాడు. ఆ సమయంలో పోర్చుగీసు రాజు హెన్రీ ది నావిగేటర్ అని కూడా పిలిచేవారు. ఉత్తర మరియు పశ్చిమ ఆఫ్రికాలో నావికులు చేసిన అనేక విజయవంతమైన సముద్ర ప్రయాణాలకు ఆర్థిక సహాయక సహకారాలు అందించేవారు. అందుకే చాలా మంది నావికులు అనేక కొత్త ప్రదేశాలను కనుక్కునేందుకు ప్రయత్నించేవారు. అదే సమయంలో పోర్చుగీసుకు చెందిన మరో నావికుడు బార్టోలోమయో డిస్ ఆఫ్రికా వెళ్లి వచ్చి హిందూ మహాసముద్రం మరియు అట్లాంటిక్ మహాసముద్రాలు ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయని తెలుసుకున్నాడు. ఈ మార్గం గుండా ప్రయాణిస్తే భారతదేశానికి సముద్ర మార్గం తెలుసుకోవడం సాధ్యమవుతుందని భావించాడు. ఆ మార్గం కనుక్కునే బాధ్యత వాస్కో డి గామాకి అప్పగించారు. వాస్కో డి గామా 4 ఓడల్లో 170 మంది బృందంతో పోర్చుగీసులోని లెస్చెస్ నగరం నుండి తన ప్రయాణం మొదలుపెట్టాడు. 200 టన్నుల బరువున్న సెయింట్ గాబ్రియన్ పేరుగల నౌక మీద బయలుదేరాడు. తన తమ్ముడు పౌలోకి సెయింట్ ట్రాఫిల్ పేరుగల ఒక ఓడ బాధ్యతను అప్పజెప్పాడు. 1497 జూలై 8న లిస్టెన్ రేవు నుండి ప్రయాణం మొదలుపెట్టిన వాస్కో డి గామా బృందం మరొక దేశంలోని
కేవ్ వేర్ దేవ్ దీవుల గుండా ప్రయాణించింది. తర్వాత కేఫోర్ గుడ్ హోప్ను చేరుకొని ఆగస్టు 3 వరకు అక్కడే బస చేశారు. భారతదేశాన్ని కనుక్కోవడంలో ఇదొక మైలురాయి అని చెప్పాలి. ఈ ప్రయాణంలో తమకు కావలసిన సామాగ్రితో పాటు రాళ్లను కూడా తీసుకువెళ్ళేవారు. వెళ్ళిన చోట తమ ముద్రను బలంగా వేసి వచ్చేందుకు ఇలా రాళ్లను కూడా తీసుకువెళ్ళేవారు. వచ్చేటప్పుడు తిరిగి తమకు ఈ దారి తెలిసేందుకు కూడా ఈ రాళ్ళు ఉపయోగపడేవి. అట్లాంటిక్ మహాసముద్రంలోని అలలను తట్టుకోవడానికి ఒక పెద్ద తెరచాపను కూడా కట్టాడు. గతంలో వాడిన ఓడల కన్నా ఇది మరింత వేగంగా ప్రయాణించడమే కాకుండా కఠినమైన సముద్ర పరిస్థితులను కూడా తట్టుకునే విధంగా దీనిని నిర్మించారు. వీటి తెరచాపలు చదరపు ఆకారంలో కాక త్రికోణ ఆకారంలో ఉండేవి. ఆ కారణం చేత ఈ గాలికి ఎదురుగా కూడా ప్రయాణించగలిగేవి. ఆ తర్వాత ఈ బృందం నవంబర్ 7న ఈనాటి దక్షిణ ఆఫ్రికాలో ఉన్న సెంట్ హెలీనాకి చేరుకుంది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో వాతావరణం అస్సలు అనుకూలంగా లేదు. అక్కడ పెద్ద ఎత్తున గాలులు చెలరేగుతున్నాయి. దాంతో అక్కడే కొంతకాలం ఆగిపోయారు. వాతావరణం అనుకూలించాక తిరిగి తమ ప్రయాణం మొదలుపెట్టారు. వాస్కోడిగామా బృందం కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ను చేరుకున్నప్పుడే భారత్కి మార్గం కనుక్కోగలం అనే నమ్మకం వచ్చింది. అక్కడ ఒక రాయిని గుర్తుగా పెట్టి వాస్కోడిగామా బృందం తిరిగి ప్రయాణం మొదలుపెట్టింది. కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుండి తమ తర్వాత జర్నీని డిసెంబర్ 8న ఆరంభించారు. వాస్కోడిగామా క్రిస్మస్ కల్లా దక్షిణ ఆఫ్రికాలోని నాటల్కి చేరుకున్నాడు. పోర్చుగీస్లోని ఆ పదానికి క్రిస్మస్ అని అర్థం. ఆ తర్వాత మొజాంబిక్ వైపు ప్రయాణం మొదలుపెట్టాడు. ఈ ప్రయాణంలో నెల రోజులు ఆగిపోయి ఓడల్ని మరమ్మతులు చేసుకున్నారు. ఆ తర్వాత తమ ప్రయాణాన్ని కొనసాగించారు. మొజాంబిక్ ప్రజలు వాస్కోడిగామా బృందం కూడా తమలాగే ముస్లింలు అని భావించారు. అందుకే వారికి అన్ని రకాల సహాయం అందించారు. అక్కడ కొంతకాలం ఆగిన వాస్కోడిగామాకి అక్కడి నగరాలలో రకరకాల సరుకులతో నిండి ఉన్న ఓడలు కనిపించాయి. కొంతమంది స్థానికులతో మాట్లాడినప్పుడు తాము భారత్కి దగ్గరలో ఉన్నామని అతనికి అర్థమయ్యింది. ఈ దిశలో వెళ్లాలో కూడా మరికొంత స్పష్టత వచ్చింది. ఫిబ్రవరి 24న మళ్ళీ ఈ యాత్ర మొదలైంది. మార్చి 2 నాడు ఆఫ్రికా తీరాన ఉన్న మొజాంబిక్ దేశంలోని మొజాంబిక్ రేవులోకి చేరుకున్నారు. ఏప్రిల్ 14న కెన్యా దేశంలోని మిలింద నగరాన్ని చేరుకున్నాడు. ఈ నగరంలో వాస్కోడిగామా కాంజీ మాలక్ అనే గుజరాతీ నావికుడిని కలిశాడు. అతనికి భారతదేశానికి చెందిన కాలికట్ మార్గం తెలుసు. అందుకే వాస్కోడిగామా అతన్ని కూడా తమ బృందంలో కలుపుకున్నాడు. 20 రోజుల పాటు హిందూ మహాసముద్రంలో ప్రయాణించాక వాస్కోడిగామాకి భారతదేశంలోని సరిహద్దులు, కొండలు, గుట్టలు కనిపించాయి. 1498 మే 20న వాస్కోడిగామా బృందం సురక్షితంగా ఇండియా పశ్చిమ తీరాన్ని చేరుకుంది. పోర్చుగల్ నుండి బయలుదేరిన 11 నెలల తర్వాత 3 పోర్చుగీసు ఓడలు కాలికట్ రేవులోకి ప్రవేశించాయి. ఆ కాలంలో ఇండియాలోని దక్షిణ పశ్చిమ కోస్తా ప్రాంతాలలో కాలికట్ ముఖ్యమైన రేవుగా ఒక గొప్ప నాగరికత నగరంగా, గొప్ప వ్యాపార కేంద్రంగా వెలిగింది. వాస్కోడిగామాకి ఈ నగరంలో గుణసాగతం లభించింది. 3 నెలల పాటు ఇక్కడే ఉండిపోయాడు. ఈ 3 నెలల కాలంలో భారతదేశానికి సంబంధించిన అనేక వివరాలు తెలుసుకున్నాడు. అయితే ఈ 3 నెలల కాలంలో జరిగిన అనేక సంఘటనలకు సంబంధించిన భిన్నమైన వాదనలు కూడా ఉన్నాయి. తిరిగి వాస్కోడిగామా 2 సంవత్సరాల తర్వాత స్వదేశం చేరుకున్నాడు. ఇంత సుదీర్ఘమైన జర్నీలో అతనితో పాటు 170 సభ్యుల బృందం ఉండేది. కానీ ఈ యాత్ర ముగిసే సమయానికి 116 మంది మరణించారు. వాస్కోడిగామా చేసిన ఈ సాహస యాత్రను చూసి పోర్చుగీసు రాజు చాలా ఆనందపడ్డాడు. తిరిగి అతని 1502లో భారత్ యాత్ర కోసం మరోసారి పంపాడు. 3వసారి భారత్కి ప్రయాణం చేస్తున్న ప్రయాణంలో కాలికట్లో అతను మృత్యువాత పడ్డాడు. 1524 డిసెంబర్ 24న వాస్కోడిగామా కన్నుమూశాడు. ఎన్నో సముద్రాలు దాటి ఇండియాను చేరుకునే సుదీర్ఘమైన మార్గాన్ని కనుక్కున్న వాస్కోడిగామా మరేదో వెతుక్కుంటూ ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయాడు. అనేక మంది చరిత్రకారులు మలేరియాతో అతను మరణించాడు అని చెప్తారు. తను సాహస యాత్రలో యూరోప్ అంతా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సముద్రం గుండా ప్రయాణం చేసేవారికి అతను చూపిన దారే దిక్సూచిగా పనిచేసింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా మన భారతదేశానికి సముద్ర మార్గాన్ని ఎలా కనుగొన్నారో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.